అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో చాలా వరకు కూడా పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి చదువుదాం అనుకున్నా కూడా చిన్న చిన్న విషయాలకే డైవర్ట్ అవుతూ ఉంటారు. ఆ డిస్ట్రాక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా కూర్చున్నంతసేపుతో చదవాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఏ టెక్నిక్ యూజ్ చేయాలి అంటారు? ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక సమయంలో కొంత టైం వేస్ట్ చేస్తుంటారు. ఇంకా కొంత సమయం అయితే మేము ఖచ్చితంగా చదవాలి, ఎగ్జామ్స్ దగ్గరికి టైం దగ్గర పడుతుంది, నేను చదవాలి, లేదనుకుంటే నేను లాస్ అవుతాను అనే కాన్సెప్ట్లో ప్రతి విద్యార్థి కూడా ఆలోచన చేస్తాడు. అయితే ఈ చదవాలనుకున్న సమయంలో కూడా కొంతవరకు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు చూడండి మేడం, కొంతమంది ఇప్పుడు క్లాస్ రూమ్లో 30 మంది ఉంటారు, దాంట్లో ఒకరు మాత్రమే క్లాస్ టాపర్ వస్తుంటారు. సో మిగతా 29 మందికి ఆ ఒక్క పర్సన్కి తేడా ఉంది. సేమ్ ఇదే పర్పస్లో ఇంకో క్వశ్చన్ తీసుకుంటే, కొంతమంది వ్యక్తులేమో మంచి అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే మంత్లీ 1 lakh 2 lakhs ఎర్న్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే అసలు 5,000 10,000 ఎర్న్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అసలు వాళ్ళకి తేడా ఏంటి? ఈ విషయం పట్ల ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానో, ఇది ఎప్పుడైతే నాకు నా గురువులు టీచ్ చేశారో అప్పటి నుంచి నేను ఎవ్రీ డే కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాను. దీన్ని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఈవెన్ అది పిల్లలు ఉండొచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నేను చేసే కాన్సెప్ట్ పర్పస్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు, చదువుకి దూరంగా వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళకి చదవాలనుకుని ఇలా డిస్ట్రాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎలా వాళ్ళ సెల్ఫ్గా మోటివేషన్ చేసుకోవాలి అనేది స్టూడెంట్స్కి, దెన్ పేరెంట్స్ అయినా కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళ పనిలో, ఖచ్చితంగా ఎఫిషియెంట్గా పని చేయకుండా ఎంత టైం వేస్ట్ చేస్తున్నా కూడా మనం క్లారిటీ ఇస్తాం. సో డోంట్ మిస్ ఈ వీడియో, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చూడండి మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలామంది విద్యార్థులకి చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్లనే ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు అనమాట. సో తీరా చూస్తే రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు సిలబస్ కూడా కంప్లీట్ అవ్వదు చాలామంది విద్యార్థులది. అయితే వీళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న టెక్నిక్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ టైం వేస్ట్ని ఆపే, ఆ డిస్ట్రాక్షన్స్ని దూరం చేసుకునే ఒక టెక్నిక్ని నేను చెప్తాను మేడం. షూర్ అండి. ఫస్ట్ వచ్చేసి, లైఫ్ ఎవరికైనా, అది మీకైనా నాకైనా ఇంకెవరికైనా కూడా రెండు రకాలుగా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, ఒకటేమో టెంపరీ బెనిఫిట్స్ని క్రియేట్ చేస్తుంది, ఇంకోటేమో పర్మనెంట్ బెనిఫిట్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ టెంపరీ బెనిఫిట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఆ పని చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండొచ్చు, కానీ ఈ పని వల్ల మనకు లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, ఎలాంటి రిజల్ట్ ఉండదు, ఈ పని మనకి ఎప్పుడు కూడా గ్రోత్కి హెల్ప్ అవ్వదు. ఇది టెంపరీ బెనిఫిట్స్, అంటే టెంపరీగా హ్యాపీనెస్ ఇచ్చేది. దెన్ సెకండ్ది పర్మనెంట్ బెనిఫిట్. ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి, కానీ ఈ పని మీద మనం ఇప్పుడు కష్టం అనుకోకుండా, ఆ పనిలో మనకు కష్టంగా అనిపించినా, చేయాలని అనిపించకపోయినా మనం ఆ పని చేస్తాం కదా, అది పర్మనెంట్ బెనిఫిట్స్. అంటే ఇప్పుడు కష్టం, కానీ ఫ్యూచర్లో దీని నుంచి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఇది మన లైఫ్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అయితే సింపుల్గా చెప్తున్నాను, ఎవరైతే టెంపరీ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తారో వీళ్ళు లైఫ్లో ఫెయిల్ అవుతారు. ఎవరైతే పర్మనెంట్ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తారో వీళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్, మరి నేను రొటీన్గా రెగ్యులర్గా చాలా పనులు చేస్తున్నాను, మరి ఇప్పుడు నేను చేసే పనులు టెంపరీ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తున్నానా, పర్మనెంట్ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తున్నానా? ఈ ఒక్కటి ఇక్కడ మధ్య తేడా తెలుసుకుంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ స్టడీస్ మీద వాళ్ళు ఎంత ఫోకస్గా ఉన్నారు, ఎంత డిస్ట్రాక్షన్గా ఉన్నారు, వాళ్ళకు క్లారిటీ వస్తుంది. దెన్ మీరు ఎలా ఉన్నారు అంటే, పర్మనెంట్ బెనిఫిట్స్ లేకుంటే టెంపరీ బెనిఫిట్స్గా ప్రియారిటీ, ఏ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తున్నాను తెలుసుకోవడం కోసం 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే ఈ పని అవసరమా, అత్యవసరమా, అనవసరమా? ఈ 3 క్వశ్చన్స్ వేసుకోవాలి మేడం. ఎప్పుడైతే మనకు అత్యవసరం అనిపిస్తే ఆ పని చేయాలి, అవసరం అనిపిస్తే ఎంతవరకు అవసరమో అంతవరకు చేయాలి, అనవసరం అని అనిపించింది అనుకోండి ఆ పనిని వదిలిపెట్టాలి. అప్పుడు నువ్వు ఏ బెనిఫిట్స్కి ఇస్తున్నావో క్లియర్గా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు చదవాలనిపించకుండా జస్ట్ మొబైల్ చూస్తున్నావు, అన్లాక్ చేసావు, స్క్రోల్ చేస్తున్నావు. నువ్వు మొబైల్ పట్టుకున్నప్పుడే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏం చేస్తున్నావు, మొబైల్ని స్క్రోల్ చేస్తున్నావు. ఈ పని నువ్వు టెంపరీ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇచ్చినావు, పర్మనెంట్ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇచ్చినావా నువ్వు కనుక్కోవాలి సెల్ఫ్గా. నేను మళ్ళీ చెప్తున్నా, టెంపరీ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తే ఫెయిల్యూర్, పర్మనెంట్ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తే లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్. నువ్వు మొబైల్ స్క్రోల్ చేసేటప్పుడే, ఆ మొబైల్ పట్టుకున్నప్పుడే నీకు క్వశ్చన్ రావాలి, ఇప్పుడు నేను మొబైల్ స్క్రోల్ చేయడం అవసరమా, అత్యవసరమా, అనవసరమా? నీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ రాదు అనుకోవడం నీ భ్రమ, లేకుంటే నువ్వు మోసం చేసుకుంటావు అని అర్థం. ఇక్కడ నువ్వు అక్కడ స్క్రోల్ చేస్తున్నప్పుడే, ఇప్పుడు నేను స్క్రోల్ చేయడం అత్యవసరం అనిపిస్తే చేయండి, అవసరం అనిపిస్తే ఎంతవరకు అవసరమో అంతవరకు చేయండి, అనవసరం అని అనిపించిందా ఆ మొబైల్ పక్కకి పెట్టేసి మీ స్టడీ మీద ఫోకస్ చేయండి. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరు. ఇప్పుడు అక్కడ కంప్లీట్గా ఆ పర్సన్ అనవసరం అని అనిపించిన తర్వాత కూడా మొబైల్ని స్క్రోల్ చేస్తున్నాడు అనుకోండి,
ఇప్పుడు ఆ పర్సన్ ఏ బెనిఫిట్స్ కి ప్రియారిటీ ఇచ్చినట్టు? ఖచ్చితంగా టెంపరీ బెనిఫిట్స్ కి ప్రియారిటీ ఇచ్చాను. అంటే ఇప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్ లో, దీని నుంచి ఖచ్చితంగా నీకు ఫెయిల్యూర్ ఎదురవుతుంది. దెన్ నీకు ఆన్సర్ వచ్చింది, నువ్వు ఫెయిల్యూర్ అవుతావని కూడా నీకు క్లారిటీ అనిపించింది, అయినా కూడా నువ్వు ఇంకా స్క్రోల్ చేస్తున్నావు అంటే నువ్వు లైఫ్ లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఎవరైతే ఇప్పుడు 5,000కి స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి కేటగిరీలో నువ్వు కూడా చేరుతావు. కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ప్రతి పనికి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఈ 3 క్వశ్చన్స్ మీకు సెల్ఫ్గా వేసుకుంటుండండి. అప్పుడే మీరు ప్రొడక్టివ్గా ఉంటారు. చదువుకుంటాం, మధ్యలో బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ తీసుకుని ఏదైనా టీవీ షోస్ చూస్తుంటారు. టీవీ షోస్ చూసేటప్పుడు కూడా జస్ట్ మీరు సింపుల్గా 3 క్వశ్చన్స్ తీసుకోండి. అవసరమా, అత్యవసరమా, అనవసరమా? అత్యవసరం అయితే చూడండి, అవసరం అయితే ఎంతవరకు అవసరమో అంతవరకు చూడండి. అనవసరం అనిపిస్తే కూడా నువ్వు ఇంకా అక్కడనే కూర్చున్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా టెంపరీ బెనిఫిట్స్కి ప్రయారిటీ ఇచ్చినావు, నువ్వు లైఫ్లో ఫెయిల్యూర్ అయినావు. ఖచ్చితంగా అవుతావు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా కూడా చదవాలనిపిస్తలేదు. ఈవెన్ అది ఎర్లీ మార్నింగ్ మీరు నిద్ర లేసారు, నిద్ర లేవాలనిపించట్లేదు, అయినా కూడా మీరు ఒకసారి మళ్ళీ ఈ 3 క్వశ్చన్స్ వేసుకోండి కదా. నేను ఇప్పుడు నిద్ర లేచి చదవడం అవసరమా, అత్యవసరమా, అనవసరమా? నీకే క్లారిటీ వస్తుంది, అవసరమా, అత్యవసరమా, అనవసరమా. కాబట్టి ఈ 3 పాయింట్లే మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అయితే మీరు దాన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే. కాబట్టి ఏ డిస్ట్రాక్షన్స్ మీకున్నా మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కంట్రోల్గా చేసుకొని ఆ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండి మీ స్టడీస్ మీద ఫోకస్ చేయాలనుకుంటే మీ మీద మీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండడం కోసమే టెంపరీ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తారా, పర్మనెంట్ బెనిఫిట్స్కి ప్రియారిటీ ఇస్తారా? మీ సెల్ఫ్గా మీరే క్వశ్చన్ చేసుకోండి 3, అవసరమా, అత్యవసరమా, అనవసరమా అని. మీకు క్లారిటీ వస్తుంది. అయినా కూడా ఇక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంకెవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి సెషన్స్ తీసుకొని టెక్నిక్స్ త్రూ నేను నా స్టడీ స్కిల్స్ని పెంచుకోవాలి అని అనుకున్న ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ మేడం, ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాల్సి ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. దెన్ ఎవరికైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి మేము అంటే మేము స్టడీస్లో వీక్ ఉన్నాం, మేము మెమరీ పవర్ అంతగా లేదు, మేము రీడింగ్ స్పీడ్గా లేదు, ఇలాంటి ఏ బిహేవియర్ ప్రాబ్లం ఉన్నా, ఏ స్టడీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా సరే మీ అందరికీ కూడా కంప్లీట్గా నేను ఈ సండే, ఇప్పుడు వచ్చే ప్రతి సండే కూడా నేను 199 రూపీస్కి మాత్రమే 2 అవర్స్ టాపర్ స్టడీ సీక్రెట్స్ అనే వర్క్షాప్ని డిజైన్ చేశాను మేడం. ఇది ప్రతి సండే కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మీరు ఎక్కడ మీ స్టడీస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మీ ఫోకస్ తగ్గిపోతుంది, ఎలాంటి టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేసి చదివితే నేను ఫోకస్ ఈజీగా చదువుతాను, ఎలా ఈజీగా రాయగలుగుతాను, కంప్లీట్గా స్టడీస్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ నేను అందిస్తాను అక్కడ. సో ఇంకా ఆసక్తి ఉంటే తర్వాత వర్క్షాప్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కూడా ఉంటాయి, వాటికి కూడా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.